హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మహి కార్తిక్ వ్లాగ్స్. సో మొన్న అయితే మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టిన పచ్చడి అయితే చూసినాం కదా. ఈ రోజు మా మమ్మీ వాళ్ళ ఇంట్లో పెడుతున్నారు అనమాట. అండ్ మొన్న 25 కాయలతోనైతే పెట్టినాం మనము. అండ్ ఈరోజు 50 కాయలతోనైతే పెట్టబోతున్నాము. సో ఈరోజు మేము పెట్టకుండా ఒక ఆంటీ తెలుసు అనమాట మాకు ఎప్పుడు దానే పెట్టిస్తుంటారు. వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళది పచ్చళ్ళ బిజినెసే అనమాట. ఇట్లా ఒక మామిడి తోటని కాంట్రాక్ట్ తీసుకొని మ్యాంగోస్ అన్ని కట్ తీసుకొని వస్తారు. సో అట్లా మాకు చాలా ఇయర్స్ నుంచి అయితే తెలుసు వాళ్ళు. సో వాళ్ళతోనైతే పెట్టిస్తున్నాము. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ అయితే ఉంటుంది కదా. సో మొన్న అత్తమ్మ వాళ్ళ స్టైల్లో చూసినాము. ఈరోజు ఈ ఆంటీ ఎట్లా పెడతారో చూద్దాము. సో వాళ్ళు మనకే కాకుండా అబ్రాడ్కి కూడా సెండ్ చేస్తారనమాట పికిల్స్. అంటే ఫారెన్లో ఉన్న వాళ్ళకి పార్సల్ చేస్తే పంపిస్తారు. అండ్ తనకి ఇదే కాకుండా మనం పెట్టే నార్మల్ మామిడికాయ పచ్చడి కాకుండా దాంట్లో డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి కదా, అవి ఏమొచ్చు, ఇంకా వాళ్ళు ఎట్లా కట్ చేస్తారు పీసెస్, అదంతా ప్రొసీజర్ అయితే చూద్దాం ఇప్పుడు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ మనం మామిడికాయలను అయితే మంచిగా వాష్ చేసుకొని ఇట్లా బట్ట పైన వేసేస్తాం అనమాట. ఫ్యాన్ గాలి కారడానికి వదిలేస్తాము. దాని తర్వాత మంచిగా ఆరిపోయిన తర్వాత ఇట్లా పీసెస్ అయితే కొట్టిస్తాం అనమాట మేము. సో ఫస్ట్ ఆ ఎడ్జెస్ అయితే తీసేస్తారు. తర్వాత ఇట్లా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకుంటారు. ఇట్లా పండుండ్రే చూసి పక్కన పెట్టేస్తారనమాట. మంచిగా ఉన్న కాయలు మాత్రమే తీసుకుంటారు. సో ఇట్లా ఫస్ట్ ఇట్లా రౌండ్ పీసెస్ లాగా కట్ చేసుకొని తర్వాత చిన్న ముక్కల్లా కట్ చేసుకుంటారు. సో ఈ అంకుల్ చూసినారు కదా, 70+ ఉంటారు. అయినా ఇప్పటికీ కూడా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఈ అంకుల్ ఆంటీ వాళ్ళైతే మాకు మోర్ దాన్ 30 years నుంచి తెలుసు. అండ్ ఎవ్రీ ఇయర్ ఇట్లనే మాకు ఇంటికి వచ్చి కాయలు కొట్టించేసి వెళ్తారనమాట. మమ్మీ కాడ చూడు, హాయ్ చెప్పు. గాయత్రి చాలా సైలెంట్గా అబ్జర్వ్ చేస్తుంది ఈరోజు. ఇంకా ఏం అల్లరి చేయట్లేదు. నిద్రకు వచ్చినట్టుంది. ఇప్పుడు వదిలేస్తే కాయలన్నీ వాడేస్తుంది. ఇంకా వచ్చి పైన పడుకుంది. అస్సలు పని చేయనియట్లేదు. సో ఆ కాయలన్నీ కొడుతున్నాం కదా, అవన్నీ మనమైతే తూడ్చుకోవాలన్నమాట మంచిగా క్లాత్ తీసుకొని. అందరు ఫెస్టివల్స్ అప్పుడు కలిసినట్టే మేమందరం ఇట్లా పచ్చడి పెట్టుకునేటప్పుడు అయితే కలుస్తాం అనమాట. మా పిన్ని వాళ్ళు, మా కజిన్స్ అందరూ వస్తారు. సో ఈ ఇయర్ అయితే మా పిన్ని వాళ్ళు మిస్ అవుతున్నారు. వాళ్ళు కొంచెం బయటికి వెళ్ళారనమాట. చాలా సందడిగా ఉంటుంది మా ఇల్లు పచ్చడి పెట్టే రోజైతే. సో 50 అని చెప్పిన కదా, యాక్చువల్లీ 60 కాయలు అయితే పెడుతున్నాం మేము. ఒకటేమో 40 మా పిన్ని వాళ్ళకి, 20 ఏమో మాకు. సో ఒకటేమో ఆల్రెడీ కలపడం అయితే స్టార్ట్ చేసేసినారు. నేను ఇంకొక దానికైతే ఆంటీతోనైతే చెప్పిస్తాను కరెక్ట్ మెజర్మెంట్స్. 25 కాయలకి వాళ్ళు ఎంత మెజర్మెంట్ అయితే తీసుకుంటారని అయితే చెప్పిస్తాను. అండ్ ఇక్కడ మేము పట్టించిన కారం కాకుండా 3 మ్యాంగో కారం అయితే యూజ్ చేస్తున్నాము. ఎందుకంటే మమ్మీ వాళ్ళు అంతా స్పైసీ తినారనమాట. పట్టించింది చాలా కారంగా ఉంటుంది కదా. సో 3 మ్యాంగో కారం అయితే యూజ్ చేస్తున్నాము. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి నాకు చాలా స్పెషల్ వ్లాగ్ అనమాట. ఎందుకంటే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో చేస్తున్న ఫస్ట్ వ్లాగ్ ఇది నాది. నా ఛానల్ స్టార్ట్ అయినప్పటి నుంచి అయితే అసలు ఎప్పుడు చేయలేదు ఇక్కడ వ్లాగ్. అందుకే ఇది నాకు మోస్ట్ స్పెషల్ వ్లాగ్. ఇంకా అందులో మామిడికాయ పచ్చడి వ్లాగ్ కదా, సో అందుకే చాలా స్పెషల్ అనమాట. యాక్చువల్లీ నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా రా వాయిస్ అయితే పెడదాం అనుకున్నాను వీడియోకి. కానీ ఇప్పుడే ఎందుకు మీ అందరినీ భయపెట్టడం అని అయితే ఆగుతున్నాను. ఇంట్లో ఉన్నట్టే మా ఇంట్లో కూడా కొంచెం అల్లరి బాగానే ఉంటుంది అనమాట. ఇంకా అందరం కలిస్తే అయితే ఇంకా చాలా. సో నేనైతే ఆంటీకి అన్ని కట్ చేసి ఇస్తున్నా అనమాట, హెల్ప్ చేస్తున్నా తనకి. సో చెప్పిన కదా 3 మ్యాంగో కారం అయితే యూజ్ చేస్తున్నాం అనమాట. సో కాగబెట్టిన నూనెలో అయితే ఇట్లా అన్ని వేసేసినారు. సో నేను ఇవన్నీ మెజర్మెంట్స్ మళ్ళీ చెప్తాను మీకు. సో దీంట్లో లాస్ట్కి ఇట్లా ఎల్లిపాయలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మసాలా, ఉప్పు, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ మిక్స్ అయ్యేలాగైతే నీట్గా కలుపుకోవాలన్నమాట. అండ్ సాల్ట్ కూడా ఆర్డినరీ ఉప్పు అంటారు కదా, అన్ని పికల్స్లో యూజ్ చేస్తాము. సో అదే యూజ్ చేస్తున్నాం దీనికి కూడా. అండ్ దీంట్లో మనం వేసే ఆవాల పొడి, మెంతి పొడి ఇవన్నీ మంచిగా కలిసే వరకు అయితే మంచిగా కలుపుకోవాలి, ఉప్పు అదంతా. ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాం కదా. సో ఇవన్నీ మంచిగా కలిస్తేనే మనకి ముక్కకు కూడా మంచిగా పడుతుంది, లేకపోతే ఎక్కడో అక్కడ ఉండిపోతాయి అన్నమాట. శ్రీనాథ్ చూడండి ఏం చేస్తున్నాడు, ముక్కలన్నీ చెరుగుతున్నాడు. తుడవమంటే గాలి కారుతాయి అట్లా అని చెప్తున్నాడు. బట్ట తీసుకొని తుడవమంటే వాడేమో గాలికి ఎగిరేస్తున్నాడు అట్లా. సో మసాలా అంతా కలిపిన తర్వాత ఇట్లా ముక్కలు వేసి కలుపుకుంటాం కదా, కొన్ని ముక్కలు వేస్తూ కలుపుతూ ఆ మసాలాకి అంతా పట్టిస్తూ మనం ఒక జాడీలోకి అయితే తీసేసుకోవాలి. శ్రీనాథ్ కాయలు తుడవమంటే అయితే తినుకుంటూ కూర్చున్నాడు. అసలు తుడవడమే లేదు వాడు. డాడీ గైస్ వీడియో తీస్తున్నామని పోజ్ ఇస్తున్నాడు, హాయ్ చెప్తున్నాడు. అది ఫోటో కాదు డాడీ, వీడియో అన్నా కదలడం లేదు అసలు, అట్లనే నిల్చొని చూస్తున్నాడు అనమాట.
మాటల్లోనే మా 40 కాయల పచ్చడి అయితే కంప్లీట్ అయిపోవడానికి వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు ఇంకొకటి పెట్టాలి. మసాలా చాలా మిగిలిపోయింది గైస్ ఇక్కడ కూడా. సో ఆయిల్ తక్కువ పడుతుందేమో అనిపించింది మాకు. సో 3rd డే ఆర్ 5th డే కలపడానికి తీస్తాం కదా మనం. సో అప్పుడైతే ఆయిల్ తక్కువ పడినా కానీ మరిగించుకొని వేసుకోవచ్చు మళ్ళీ. ఎందుకంటే ఆయిల్ తక్కువ ఉంటే మళ్ళీ ఫంగస్ వచ్చేస్తుంది అనమాట మనకి. సో ఆయిల్ ఎక్కువ ఉండాలి పచ్చడికి. ఇప్పుడు సెకండ్ అయితే కలుపుతున్నాం అనమాట. 20 కాయలది 20 or 25 ఉంటుంది. సో మనం మరిగించుకున్నాం కదా ఆయిల్ చల్లగైన తర్వాత ఫస్ట్ అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాం. తర్వాత మెంతి పొడి, జీలకర్ర పొడి, ఇంకా ఆవాల పొడి అయితే వేస్తున్నాం అనమాట. నెక్స్ట్ 3 మ్యాంగో కారం అయితే వేస్తున్నాము. అండ్ తర్వాత ఆర్డినరీ సాల్ట్. ఇది మనం యూజ్ చేసిన 3 మ్యాంగో కారం అనమాట. అండ్ ఇది వచ్చేసి ఆర్డినరీ ఈ బ్రాండ్ తీసుకుంటున్నాం మేము. సో దీని తర్వాత కొంచెం పసుపు అండ్ మనం వెల్లుల్లి తీసుకొని పెట్టుకుంటాం కదా సైడ్కి అది. అండ్ ఇంకొంచెం కారం తక్కువ పడితే అది వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఆంటీ ఎట్లా మిక్స్ చేస్తున్నారో అట్లా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఎక్కడ కూడా లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. అండ్ అంతా ఒకటేసారి మిక్స్ చేసుకోవడం కష్టం అనిపించిన వాళ్ళకి హాఫ్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకుంటే ఇట్లా సైడ్కి పెట్టుకొని మళ్ళీ ఇంకొంచెం మిక్స్ చేసుకోండి. అట్లయితే ఈజీ అయిపోతుంది అనమాట. ఆంటీ వాళ్ళకంటే ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మంచిగా మిక్స్ చేసుకుంటారు. మనకైతే కష్టం అనిపిస్తుంది, కొంచెం చేతులు కూడా మండుతాయి అనమాట. మా అన్న ఇంకా అంకుల్ అయితే కాయలన్నీ మంచిగా తుడుస్తున్నారనమాట ఇప్పుడు యూజ్ చేయడానికి పచ్చడిలోకి. సో కాయలతో పాటు కొంచెం జీడి కూడా వేసుకుంటాం అనమాట మేము. కొన్ని పీసెస్ కొట్టినవి ఉంటాయి కదా, ఎందుకంటే అవి షుగర్కి కొంచెం దానికి మంచిదని అంటారు. జీడి తింటే కూడా మంచిదని అంటారు. సో మనకి కాయలు మాగిన తర్వాత జీడికి ఇంకా కాయకి డిఫరెన్స్ తెలియదు, అది కూడా పుల్లగా అయిపోతుంది. సో అంత డిఫరెన్స్ ఏముండదు అనమాట. సో తినొచ్చు అంట అది కూడా. మా ఆంటీతోనైతే మాట్లాడదాం ఇప్పుడు మెజర్మెంట్స్ ఇంకా ఏమేమి పచ్చళ్ళు వచ్చి అడుగుదాం. సంవత్సరాల నుంచి పెడుతున్నాను పచ్చడి చెప్పు. ఇప్పుడు నేను 30 సంవత్సరాలు తిని పెడతాను. 30 సంవత్సరాలు అవుతుందా? ఏమేం పెడతావు ఈ పచ్చడిలో? ఇంకా ఇది నువ్వుల తొక్కు అంటే మన ఉప్పు తొక్కు అంటారు. మసాలా ఏమేమి పెడతా అంటున్నావా? ఇలా ఒక 25 కాయలకి కిలో మిర్చి పొడి, 3 మ్యాంగో, ఇంకా 1/2 కిలో ఏమో ఆవాలు పొడి, 1/2 కిలో ఏమో మన జీలకర్ర 100 గ్రామ్, ఇంకా మెంతులు 100 గ్రామ్, ఇంకా ఉప్పు కిలో పావు, ఇంకా ఏమంటారు అల్లం ఎల్లిగడ్డది వేస్తే కిలో, 1/2 కిలో అల్లం, 1/2 కిలో ఎల్లిపాయ, 25 కాయలకి 25. ఇంకా నూనె 3 కిలోలు వేయాలి. 3 కిలోల నూనె. బడేలేదు పెద్దగా అయితేనే 3 కిలోలు, చిన్నగా ఉంటే కిలో. కాయ సైజుని బట్టి నూనె తీసుకోవాలా? మసాలా సేమా? సేమ్. కిలో అల్లం ఎల్లిగడ్డ వేయాలి, కిలోలే అల్లం 1/2 కిలో, ఇది 1/2 కిలో, 2 కలిపి కిలో. ఇంకా ఎల్లిపాయలు ఏమో 1/4 కిలో దాకా వేయాలి, ఒట్టి ఒలుచుకున్నది. ఇంకేం వెరైటీస్ పెడతావు నువ్వు ఇంట్లో? ఇది వేయచ్చు, ఇంకా నువ్వుల తొక్కు వేయచ్చు. ఇప్పుడు మిక్సీకి అయితే నువ్వుల తొక్కు అంటే ఒక 10 కాయలకి కిలో మన నువ్వులు ఎంచి తెచ్చి వేయాలి. అలా కారం వేయద్దు. మరి ఎట్లా? కారం ఉప్పు తొక్క అంటారు దాన్ని, అందుకే కారం వేయొద్దా? అల్లవి మెంతులు గింతులు అన్ని ఇదే వేయాలా, కారం వేయాలి. అన్ని సేమ్ కానీ కారం ఒక్కటే వేయొద్దు. ఆవాలు लेमन लेमन का और क्या बोलते हैं उसको और लगाते हैं उसको आमला आंवला का भी लगाते, आंवले को भी ऐसी మీరు తోట గుత్త తీసుకుంటారా అంటే ఎట్లా చేస్తారు? తీసుకుంటాము. అంటే 200 చెట్లు, 300 చెట్లు, 500 చెట్లు ఉంటాయి కదా, అది ఆకు మీద తీసుకుంటాం. ఆకు మీద ये कौन सा वैरायटी है? రసాలు మనం పెట్టేది రసాలకాయనా ఇప్పుడు? రసాలకాయలు. ఇంకా రేషివేలి అని వస్తుంది, చిన్న కాయలు అడుగుతారు. ఏది ఎక్కువ పెట్టించుకుంటారు? రసాలు, తెల్ల గులాబీ, ఇంకా రేషివేలికాయ, జలాలకాయ, ఇంకా ఏమంటారు పచ్చదరి, రసాలకాయలు పెట్టించుకుంటారా?
మీరు ఫారెన్ పంపిస్తారా పెట్టి? పంపిస్తాను, పంపిస్తారా? పెట్టి పంపిస్తా. అమెరికా ఎన్నెన్ని కిలోలు పంపిస్తారు? వాళ్ళు ఇష్టం, ఇప్పుడు 10-20 క్యారీ చేసుకుంటారు, ఒక పార్కెట్ చేసి పంపిస్తారు. పార్సల్ చేస్తారా? పావు కిలో అంటే ఆ. 4 పొట్లు పెట్టి పంపిస్తారు. ఎవరు మీరు పంపిస్తారా లేకపోతే మీరు పెట్టేస్తే వాళ్ళే పంపించుకుంటారా? చేసిస్తారా మీరు? చేసి ఇస్తారు కదా, చేసిన తర్వాత వాళ్ళ ముందు వాళ్ళు ఏం చేస్తారు, మీరు పెట్టిన కదా మా 3వ దినాల్లో వచ్చి పావు కిలోది ప్యాకెట్ చేయాలంటే చేసి పంపిస్తారు. అంకుల్ నువ్వు పెట్టావా తోకు? అంకుల్ నువ్వు కట్ చేస్తావా? కలపావా? కారం కలపావా? ఆంటీ పెడతావా తొక్కు? కాయకి 5 రూపాయలు తీసుకుంటారా కట్ చేయడానికి? ఏడా చేసిన ఇంటికి వచ్చి చేసిన 5 రూపాయలే, బయట చేసిన 5 రూపాయలే, 10 రూపాయలు తీసుకుంటారా? మిర్చి ఇంటికాడ పోతాం కదా. నేనమ్మా జోజన్న గైస్. హాయ్ చెప్పు జోజన. చాలా అంటే నేను బతుకమ్మ తయారు చేసిండు గైస్. తేజ్ ఇక్కడ చూడు, నీకు ఆశీర్వాదం ఇస్తాడా చూడు. యాక్చువల్లీ లేట్ నైట్ అయితే కలిపినాం గైస్ మేము పచ్చడి. సో అన్నం కొంచెమే ఉంది, అప్పటికి తినేసినాం అనమాట. మేము తిన్నారు ఒక్కటి వచ్చిందా, ఇంకోటి నెక్స్ట్ అవుందా? రెడ్ వచ్చిందా ఇప్పుడు జోయన్న అది ఎండ పెట్టేసి జోయనండి మంచిగా పప్పు చేస్తే అయిపోతుంది. ఉప్పు ఉంది, ఉప్పు ఉందా? ఉప్పు కరగాలి కదా. ఇంకా ఏమా డాడీ తిను చెప్పు ఫస్ట్. ఆలోచిస్తున్నాయి సూపర్ సూపర్ సూపర్. ఇక్కడ సిరాజ్ రాజా కిందికి పోతుంది మన మొత్తం పోతే కిందికి వెళ్ళిపోతుంది. వైట్ షర్ట్ పెద్ద అవన్ సామాగ్రి కొంతమంది ఎందుకు పుడతారో తెలియదు గైస్. ఇట్లా 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 ఏరుకొని అయ్యో ఎప్పుడైనా తిన్నారో తినలేదా గైస్? ఎట్లా చేస్తున్నారు చూడండి. అలా మమ్మీ ఇట్లా పెంచుతుంది గైస్ ఇద్దరిని. పచ్చడి తిన్న ఆనందంలో మా వాళ్ళు చేస్తున్న హ్యాపీ డ్యాన్స్. అందరి ఇంట్లో పిల్లలు ఇట్లున్నారా లేకపోతే ఓన్లీ మా ఇంట్లో పిల్లలు ఇట్లున్నారా అర్థం అవ్వట్లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇది గైస్ ఈరోజు మామిడికాయ పచ్చడి వ్లాగ్. సో మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.